శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. వృషభ రాశి అండి. వృషభ రాశి వాళ్ళకి గురుడు ఉండడం వల్ల సర్వదా సుఖమే, మంచి ఔన్నత్యం కలిగి ఉంటారు, మంచి స్నేహితులు ఉంటారు, మీరు చేసిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు, చక్కటి పుత్ర సంతానము, పుత్రులు కలిగి ఉంటారంటే అలా సందేహం లేదు. ధనయోగం బాగా ఉంటుందండి. ఈ కుజుడు కూడా మీకు 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు కదా, ద్వితీయ భావంలో ఉన్న కుజుడు విద్యని ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. కానీ 9, 10, 9th and 10th డేట్స్లో చంద్రుడితో కలిసిన కుజుడు 12th హౌస్ లార్డ్గా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. మీ జాతకాలు రీత్యా 12th హౌస్ లార్డ్ ద్వితీయలో ఉన్నంటే మీకు విదేశాలు వెళ్తారు. మీ జాతకాలు కూడా చూసుకోండి. విదేశాలు వెళ్ళడానికి రాహు కనెక్షన్ కూడా ఉండాలి, జాతక ప్రకారం ఉంటుంది. సరే, ఈ కుజుడు కూడా కారకత్వం కాబట్టి 12th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉందండి. మీకు జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. ముఖ్యంగా గాయకులకి మాత్రం దూర ప్రాంతాల ప్రయాణాలు చేస్తారండి. మాత్రం అంటే గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తి చేసే వాళ్ళకి ధనయోగం బాగా కలుగుతుంది. నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెకండ్ హౌస్లో కుజుడు ఉన్నాడు కాబట్టి సెకండ్ హౌస్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. సరే, అక్కడ చెప్తాము. ఇక్కడ ఏమైనా సరే మీకు మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఆవిడ యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. కొద్దిగా ఆవిడ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాకుండా రైతులు ఉంటారు కదా, భూములు, పంట పొలాలు అంటాం కదా, వాళ్ళకి కొద్దిగా ధనము సకాలంలో అందలేకపోవచ్చు. ఏదేమైనా చంద్రకేతువులు పంచమ స్థానంలో ఉండి గురుదృష్టి బ్రహ్మాండంగా ఉంది. అంటే ఖచ్చితంగా మీకు సంతాన యోగం చాలా చాలా బాగుంటుంది. చంద్రకేతువులు మీ జాతకంలో ఉన్న పంచమ స్థానంలో కేతు ఉన్న ముఖ్యంగా ముందర ఆడపిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మంచి చాలా లక్ష్మీదేవి కదండి. అలాగే గురుదృష్టిలో ఉంది కాబట్టి మగ సంతానం కూడా ఉంటారు. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అంటే షేర్ మార్కెట్ అందాం, వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. ప్రాఫిట్స్ రావడానికే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ అంటాం కదా, అది మంచి అద్భుతంగా ఉంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి, మ్యూజిషియన్స్, మ్యూజిక్ ఆర్ట్ అంటారు కదా, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా, వాళ్ళకి పంచమ స్థానం పర్ఫెక్ట్గా ఉండాలండి. గురుదృష్టి కూడా ఉంది, కేతు కూడా ఉన్నాడు కాబట్టి బలంగా ఉన్నాడు. అంటే చంద్రుడు ఇచ్చే శుభఫలితాలు అంటే కేతు ఇస్తాడు. కేతు మరింత బలవంతుడైపోతాడు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు. వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ఇంతకుముందు ఆగిపోయిన సంబంధాలన్నీ జరగడము, మీ భార్యాభర్తలు అనురాగము, ఆప్యాయత, అదృష్టము తోడవుతూ ఉంటాయి. అలాగే మీరు ఆభరణ యోగాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే సప్తమ భావం బాగుంది. అలాగే వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ మీరు బాగా చేసుకుంటారు. 10th హౌస్లో అరుగుబుధులు బ్రహ్మాండంగా ఉన్నారు కదండి. 10th హౌస్లో అరుగుబుధులు ఇంత చెప్పినట్టుగానే ఇంత భాగ్యస్థానం చెప్పాము. ఇప్పుడు 10th భావం, అంటే 10th భావం కదండి. 10th హౌస్లో అరుగుబుధులు కంటే ఒక కొంచెం ముందర ఏం చెప్దామంటే భాగ్యస్థానం గురించి మాట్లాడుకుందాం. భాగ్యస్థానంలో గురుడు రవితో కలిసిన, బుధుడితో కలిసిన గురుదృష్టి, అంతే కదా, ఎంత బాగుందండి. భాగ్య, రాజ్య, లాభస్థానం ఎంత బాగున్నాయో మీకు ఎప్పుడు చాలా బాగుందండి. వృషభ రాశి వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోకల్లా రవి బుధులే అంటే భాగ్యస్థానం ఉన్నారంటే, గురుదృష్టి ఉందంటే వాళ్ళకి ఎక్కువగా వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. ఎంఎస్లని, ఎంబీబీఎస్ అంటారు కదా, ఎంఎస్ అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎంఎస్ కోసం వెళ్తారు. వాళ్ళకి లార్డ్ చదివిన వాళ్ళకి వీళ్ళందరూ కూడా రవి బుధుడు కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉండాలి. సో ఇది బాగుంది. గురుదృష్టిగా ఉంది కాబట్టి ఆడిటర్స్గా, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, మీరు ఐసీడబ్ల్యూ కానీ, సీఏ కానీ రాస్తున్నారు కానీ పాస్ అవుతారు. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
రఘుబుధుల కాంబినేషన్ భాగ్యస్థానం కదండి, చాలా అద్భుతంగా ఉండే. అలాగే అంతేకాకుండా తీర్థయాత్రలు కూడా మీరు చేస్తారు. గురువుగారిని, పీఠాధిపతులని, తర్వాత గంగా స్నానాలని ఇవి చేసే అదృష్టం ఉంది. రఘుబుధులు భాగ్యంలో ఉన్నారు కాబట్టి కదండి త్రివేణి సంగమంలో మీరు స్నానం చేసే అదృష్టంగా కలగబోతుంది కదా, ఆల్రెడీ చేస్తుంటారు. అంత అదృష్టం రఘుబుధులు ఉండాలి, భాగ్యంలో బ్రహ్మాండంగా ఉన్నారు అని మీ జాతకాల ప్రకారం ఉంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. స్టేషనరీ, కొంతమంది చెప్పండి స్టేషనరీ బిజినెస్ అని, కొంతమందికి ఏమో వస్త్ర పరిశ్రమలని, గోల్డ్ అని, ఇలాగ మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. 10th భావంలో రవి బుధ శనులు మాటల మా బాబాయ్. ముందర డాక్టర్స్ గురించి చెప్పుకుందామండి. కుంభరాశిలో కనుక రవి బుధులు ఉంటే వాళ్ళకి గురుదృష్టిలో లేకపోయినా రవి బుధులు ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్స్ వృత్తిలో ఉంటారు. వాళ్ళకి డాక్టర్స్లో ఉన్న వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఈ రవిబుధుల వలన 10th భావంలో రవిబుధుల వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి దిగ్బలుడు, శని గంగాస్నానం చేయిస్తాడు. మంచి చెప్పడం, దశమస్థానంలో శని ఉంటే గంగాస్నానం చేయిస్తాడు. అలాగే ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్ళేటి చేస్తుంటాడు. ఉన్న గ్రామం నుంచి మీరు పుట్టినటువంటి ఊరు నుంచి మీ జాతకాలు కూడా చూసుకోండి. మీరు పుట్టిన ఊరు నుంచి దశమస్థానంలో కలిసి శని ఉంటే ఉన్న ఊరు నుంచి విదేశాల్లో జీవనోపాధి కోసం మీరు వెళ్తారు అని ఉంది రూల్. సరే, ఆ రూల్ కాదనుకోండి, జనగాది ప్రభావం శని దశమంలో ఉన్నారంటే అంత అద్భుతము. అలాగే శని రవి బుధులు ఉన్నారంటే రాజకీయ నాయకులు కంటే చెప్పాలి, వాళ్ళకి విశేషమైన ప్రతిభ, ప్రజ్ఞాపాఠవాలు, విశేషమైన జనాదరణ. అలాగే కొంతమంది కోర్టు కేసులు ఉంటే వాటి నుంచి బయటపడ్డము. ఇంకా చెప్పాలంటే మీకు పదవులు రావడము. వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది రవి శనుల వల్ల. అంతేకాకుండా శని బుధుల గురించి చెప్పుకుందాం. ఉంటాయి రవి బుధులు కాదు కదా, శని బుధులు కూడా చెప్పుకుందాం. గొప్ప రచయితలుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారంటే సందేహం లేదు. మీరు అసలే బాగా మంచి తెలివైన వారు కదండి, చూస్తే గ్రహించే తత్వం మీకు ఉంది కాబట్టి రచయితలుగా మీరు బాగా డామినేటింగ్ ఉంటారండి. డబ్బులు బాగా సంపాదించుకుంటారు, పేరు ప్రఖ్యాతులు కూడా మీకు ఉంటాయి. అంతా బాగుందండి. అలాగే ఈ రవిబుధుల కాంబినేషన్ దశమస్థానం రవి శనులు అద్భుతం. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మీరు బాగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రమోషన్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే కుజుల ప్రభావం, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇంత అదృష్టం ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, మంచి కొత్త ఉద్యోగాలు ఉండడము, అలాగే మీ బాసులు మిమ్మల్ని ఆదరించడం, ఎంతో ఇంకా చెప్పుకుంటే వెళ్ళిపోతే చాలా అయిపోతుంది. సరేనండి, శుక్ర రాహువులు లాభస్థానంలో ఉన్నారు. ఇంకేం కావాలండి? మీ సోదర ప్రేమలు బాగా ఉండడము, న్యూస్ సంబంధించిన వాటిలో మీరు ఉండడము. లాభస్థానంలో శుక్ర రాహులు అంటే సినిమా రంగంలో ఉన్న విశేషమైనటువంటి ధన సంపాదన ఉండడము. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, మీ రాశ్యాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్న మూటలు సరే, మూటలు కదా అనుకోండి. అంటే అంత అద్భుతం శుక్రుడు అంటే లాభంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. రాహు తగలిసి అంటే శుక్రుడిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు, అవుటర్ ప్లానెట్ కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉంది. ముఖ్యంగా శని శుక్ర రాహులు అంటే ఫ్లైట్లో తిప్పిస్తుంటారు. మీలో ఉన్న ప్రేమని బహిర్గతం చేయలేకపోతూ ఉంటారు. సూక్ష్మగ్రహి, తెలివితేటలు ఎక్కువ, అద్భుతమైనటువంటి ప్రతిభ మీరు బాగా కనబరుస్తారు. శుక్ర రాహులు అని ఉన్నారంటే సోదర ప్రేమలు ఎక్కువ ఉంటాయి మీకు. సో ఈ విధంగా మీకు చాలా బాగుందండి. ముఖ్యంగా అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి.